హాయ్ అండి. మా గులాబీ చెట్లు చూడండి అందంగా ఉన్నాయి. చూసారా, నాటు గులాబీ, ఎల్లో, తర్వాత పింక్, బేబీ పింక్, వైట్, తర్వాత ఇది కనకాంబరం కలర్ అండి. చాలా బాగున్నాయి. చూసారా, మా జామ చెట్టు అండి, స్ట్రాబెర్రీ జామ. తర్వాత ఇదండి బార్బరీ చెర్రీ స్వీట్. అది ఇది ఈ ఫ్లవర్స్ అండి సమ్మర్లో వస్తాయి. ఇప్పుడు ఈ టైంలోనేమో లీవ్స్ అన్నీ కూడాను ఈ ఈ విధంగా సార్లు సార్లుగా ఉంటాయి. చెట్టు అంతా ఫస్ట్ గ్రీన్ కలర్లో వస్తుందండి. తర్వాత ఇట్లా సార్లు వస్తాయి. తర్వాతనేమో కొన్నాళ్ళకి ఫ్లవరింగ్ వస్తుందండి చక్కగా. అది ఎలా ఉంటుందంటే కాషాయ రంగు బాగుంటుంది. గోల్స్ పెట్ కలర్ అండి, చాలా బాగుంటుంది. చెట్టు నిండా బ్లూమ్ అయితే అసలు చాలా అందంగా ఉంటుంది అన్నమాట. ఇది నాకు ఇరుకైపోయింది, తీసేద్దామని చూస్తున్నాను. కామెంట్స్లో పెట్టండి, తీసేయితే బాగుంటుందా వద్దా అని. తర్వాత జాక్ ఫ్రూట్ మొక్క అండి, అక్కడ కింద ఉంది. అది పెద్దగా పెరగట్లేదు, అందుకని దానివల్ల తీసేద్దాం అనుకుంటున్నాను. ఈ పక్కనేమో టేకు మొక్కలండి ఇవన్నీ. రెండు టేకు, ఇది పెద్ద చెట్లు అయిపోయినాయి. తర్వాత అది సూర్యనామ చెర్రీ అంటండి అది. తర్వాత యాపిల్. తర్వాత ఇంకొక స్ట్రాబెర్రీ ఇది ఉందండి, అదేంటో. తర్వాత పీనట్ బటర్. తర్వాతనండి వాటర్ యాపిల్ ఉంది. తర్వాత బత్తాయి ఉంది. తర్వాత పాల్స చెట్టు ఒకటి ఉందండి, పక్కన పాల్స ఉంది. చూడండి, సరిగ్గా చూడండి పాల్స. తర్వాత అదిగోండి టర్కీ అంజీరా. తర్వాత బ్లూబెర్రీ దాని కింద ఉంది, కింద. ఇది కూడాను స్ట్రాబెర్రీ కాదండి, దీని పేరు తెలిస్తే చెప్పండి. అదిగోండి అక్కడ కూడా ఒకటి ఉంది. అన్ని ఫ్రూట్ మొక్కలండి ఇవన్నీ కూడా. చాలా చిన్న సొందండి, అందులో కావాలని నేను పెట్టుకున్నాను వేస్ట్ చేయడానికి. మళ్ళీ అక్కడ ఒక టేకు మొక్క అండి, ఇది ఒక పెద్ద టేకు మొక్క, చాలా పెద్దది అయిపోయింది మొక్క, చాలా నీడనిచ్చేసేస్తుంది. చూసారు కదా, చిన్న సందులో పెట్టానండి గులాబీలు. ఇంకా పైన కూడా ఉండయి, చాలా బాగుంది.